వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఫస్ట్ టైం గెలిచి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా అనిపించింది అన్న మొత్తానికి? ఈ 4 సంవత్సరాల్లో కూడా ఏ బస్తీలోకి వెళ్ళినా కానీ రవిచారికి చెప్తేనే పని అవుతుంది, రవిచారి తప్ప ఎవరు చేయలేరు. రవిచారి గెలిచిండు, ఇంత పెద్ద డివిజన్ కి ఏం చేస్తాడో అది ఇది అని చెప్పి ఇట్లా సొంటి నాయకుడే రామ్నగర్ కావాలి. రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఎప్పటికీ ఓటమి లేదు. రవిచారి ఓవర్ చేస్తాడు అని చెప్పేసి కూడా టాక్ ఉందన్న. అంటే ఓవర్ అంటే ఎట్లా? ప్రజల సమస్యల మీద అడగడం ఓవరా? రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి గారు ప్రశ్నించడం వాళ్ళకి ఓవరా? నాకు అర్థమవుతుంది. ఎప్పటికి గమ్మున ఉండాలా వాళ్ళు. మీరు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 30-40% అట్లే మిగిలి ఉన్నాయి అని చెప్పేసి ఒక టాక్. మాక్సిమం 90% సమస్యలన్నీ కూడా తీరినాయి. ఇంకొక 10% ఉంటాయి. ఇక అన్ని పనులు కావడము ఈరోజు అమెరికా వల్ల కాదు. మామూలుగా చిన్న ప్రోగ్రామ్ పెట్టాలంటేనే ఎన్నో డబ్బులు కావాలి. అట్లాంటిది మీరు మీ ఎంబడి ఎప్పుడు కూడా దాదాపు 20-30 మంది ఉంటారు. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి. మరి రవిచారి ఏమైనా సెటిల్మెంట్లు, కబ్జాలు? ఎవరన్నా వచ్చి అన్న నాకు ఈ సమస్య ఉందని కార్పొరేటర్ చేయాలన్నా వద్దా? పని చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళే పెట్టిస్తారు. సో ఏది బెటర్ అనిపించింది మీకు? బీఆర్ఎస్ బెటర్ అనిపించిందా, కాంగ్రెస్ బెటర్ అనిపించిందా? ఇద్దరు కూడా అంతే, దొందే. రాత్రి కూడా మీరు ఒక్కసారి తిరగండి గ్రేటర్ హైదరాబాద్, ఎక్కడ చూసినా చీకటి మయమైపోయింది. బీజేపీకి అంత గ్రౌండ్ ఉన్నప్పుడు ముషిరాబాద్ లో కావచ్చు, చుట్టుపక్కల ఎందుకు గెలవలేకపోతున్నారు? ఈరోజు బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది? ఉన్న లక్షల కోట్లు వాళ్ళ ఇళ్ళకి వేసుకున్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆమెలు ఇస్తా, అది ఇస్తా. గెలవడం ఇంపార్టెంట్ కాదు. ప్రజలల్లా భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, డబ్బులు లేవు అన్ని ఆయనే తీసుకోవాలి అంటుండు. నీకు డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ డబ్బులు లేనిది నువ్వు సీఎం ఎందుకైనావు? నువ్వు మళ్ళీ హైడ్రా అని పెట్టినావు. హైడ్రా వల్ల ఏమైపోయి రియల్ ఎస్టేట్ బంద్ అయిపోయి. డబ్బులు లేవు, మీరు ఏడ పడుకోకూడదు, ఇల్లు కూడా కొడతారు, రోడ్డు మీద పడుకోరు అంటారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కె రవిచారి గారు ఉన్నారు, రామ్నగర్ కార్పొరేటర్, ముషిరాబాద్ నియోజకవర్గం. సో నమస్తే రవిచారి గారు. నమస్తే. రవిచారి గారు, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. అలాగే దాదాపుగా 4 సంవత్సరాలు విజయవంతంగా కార్పొరేటర్ గా సక్సెస్ కావడం అనేది జరిగింది. మొదటిసారి అనుకుంటా గెలవడం. సో ఫస్ట్ టైం గెలిచి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఎట్లా అనిపించింది అన్న మొత్తానికి? చాలా బాగుంది, కానీ కొంచెం బడ్జెట్ కూడా మాకు ఇస్తే బాగుంటుండే. జిహెచ్ఎంసీ ప్రజలల్లో మాత్రం చాలా ఆప్యాయత కానీ ప్రేమలు కానీ చాలా కల్పించినాయి. ఏ సమస్య ఉన్నా ముందుకు వెళ్తాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయమని చెప్తున్నాం. ఈ 4 సంవత్సరాల్లో కూడా దగ్గర చాలా మంది ఏ బస్తీలోకి వెళ్ళినా కానీ రవిచారికి చెప్తేనే పని అవుతుంది, రవిచారి తప్ప ఎవరు చేయలేరు, కొట్లాడినా చేసినా ఆయన పని మాత్రం చేస్తానే ఒక భావము ఈరోజు ప్రజలలో, మరి రామ్నగర్ ప్రజలలో ఉంది. అయితే స్టార్టింగ్ చాలా మంది రవిచారి గెలిచిండు, ఒక అంటే చిన్న అబ్బాయి ఏజ్ లో కూడా చిన్నోడు, ఇంత పెద్ద డివిజన్ కి ఏం చేస్తాడో అది ఇది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అట్లాంటివి మళ్ళీ ఏమన్నా అనిపించినా అంటే వాళ్ళతోటి మళ్ళీ కాంప్లిమెంట్ తీసుకునే స్థాయికి ఎదిగారు అనుకోవచ్చా? అదే అంటున్నా కదా, ఇప్పుడు నేను ఏమన్నా రామ్నగర్ లా ప్రతి ఒక్క గలీలోకి వెళ్ళి మీరు అడగండి, రవిచారి పిలుస్తే ఇట్లా బుల్లెట్ మీద వచ్చేస్తాడు, ఒక్కడైనా వచ్చేస్తాడు. ఈరోజు అందరు కార్పొరేటర్ లాగా 10 కార్లు ఉండాలా, నేను అక్కడికి రావాలంటే 10 మంది జమ కావాలి, అవన్నీ లేదు. ఈరోజు ప్రజలకు సమస్య ఉందంటే రవిచారి అక్కడ ఉండాల్సిందే అనే పరిస్థితి ప్రజలలో ఉన్నది. కాబట్టి ఏదైతే అపోహాలు వచ్చినాయో, చిన్న పిల్లగాడు చేస్తాడా చేయడా, మళ్ళీ జిహెచ్ఎంసీ నుంచి బడ్జెట్ తీసుకొస్తాడా, డబ్బులు తెస్తాడా లేదా అని చెప్పేసి ఎవరైతే ఊహలలో ఉండేనో వారి అందరి ఊహలన్నీ కూడా తారుమారైపోయినాయి. ఈ రోజు రవిచారి అంటే ప్రజల మంచి, ప్రజలే రవిచారికి ప్రజలు మొత్తం రవిచారి అంటేనే ఇష్టం అనే టైప్ లో తీసుకొని వచ్చు. సో రవిచారి చూస్తే కొంచెం మాస్ లుక్ ఉంటుంది, కొంచెం బాడీ పర్సనాలిటీ కావచ్చు, ఏదైనా సరే. మరి ప్రజల దగ్గర అదే విధంగా మాస్ ఉంటాడా, క్లాస్ ఉంటాడా? ఈ రోజు నేను కార్పొరేటర్ కాకముందు కూడా నేను ఇదే పరిస్థితి. నా బాడీ స్ట్రక్చర్ కానీ నా మాట తీరు కానీ కొంచెం గట్టిగా ఉంటది. అట్లా అని చెప్పేసి ప్రజలు నాకు ఓట్లు వేయకుండా అయితే గెలిపించకుండా ఉండలే కదా. ఈ రోజు మనం ఇట్లా ఉన్నాం కాబట్టి ఇట్లా సొంటి నాయకుడే రామ్నగర్ కావాలి, కొట్లాడి డబ్బులు తీసుకొచ్చే నాయకుడు, ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడే కావాలని చెప్పే. కానీ
చేసి ఈరోజు గెలిపించినారు. ఈరోజు గెలిపించిన తర్వాత అరే ప్రజలు ఏమని అనుకుంటారేమో అని నేను సన్నగా అయిపోతా, బక్కగా అయిపోతా, బాడీ మొత్తం దింపుకుంటా అంటే కాదు కదా. ఓకే. ఈ రోజు నేను రవిచారి అప్పట్లో ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాడు. ఏ సమస్య ఉన్నా గట్టిగానే పోరాడతాడు. అది కమిషనర్ ఉండని, మేయర్ ఉండని, అక్కడ సీఎం కూడా ఉండని, కానీ మాకు సమస్యలు తీరాలా, పేద ప్రజలకి ఏవేవైతే ఇబ్బందులు పడుతున్నాయో అవన్నీ కూడా సమస్యలు తీర్చేదాకా రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి ఎప్పటికీ ఓటమి లేదు. ఎందుకంటే ప్రజల దీవెనలు మా వెంబడి ఉన్నాయి. అయితే రవిచారి గారు, మీరు అంటే నేను చాలా వరకు కౌన్సిల్లో చూశాను, తర్వాత ఏదైనా ఇష్యూలు ఉన్నప్పుడు అందరికన్నా ముందు మీరు వెళ్ళి కొట్లాడడం, తర్వాత అక్కడ ఏమైనా వస్తువులు ఉంటే పలగొట్టడం లాంటివి కూడా చేశారు. సో ఎందుకంటే కేవలం ఫోకస్ కావడానికా, లేకపోతే ప్రతి ఒక్కరు నన్ను పట్టించుకోవాలని చెప్పేసా, లేకపోతే లోపల మీ ఫైరే ఆ విధంగా ఉంటుంది అనుకోవచ్చా? ఈరోజు అక్కడ పలిగిపోయినా ఏం లేవు. ఒకటేసారి మా గుంపులు అక్కడ నుంచి వెళ్ళినప్పుడు తాకుతాయి, పక్కన చేతులు తాగి పలిగిపోతాయి. పలిగిపోయినంత మాత్రాన ఎవరైనా చూడండి, ఏదైనా వస్తువు రవిచారి ఇలా పలగొట్టి చూపెట్టాడు. ఎందుకంటే జిహెచ్ఎంసీ డబ్బులు కూడా మావే. ఈరోజు ప్రజలు కట్టిన డబ్బులతోనే జిహెచ్ఎంసీ ఆఫీస్ నడుస్తుంది. ఓవర్ గా చేస్తాడు అని చెప్పేసి కూడా టాక్ ఉందన్న. అంటే ఓవర్ అంటే ఎట్లా అంటే ప్రజల సమస్యల మీద అడగడం ఓవరా, లేకపోతే ప్రజలకి ఏ సమస్య ఉందని ఈ రోజు మేయర్ దగ్గర తీసుకుపోవడం ఓవరా, లేకపోతే ఈ రోజు రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి గారు ప్రశ్నించడం వాళ్ళకి ఓవరా? నాకు అర్థమవుతుంది. అంటే ఏముండాలా, ఎప్పటికి గమ్మున ఉండాలా, వాళ్ళని ఎవరిని సమస్యలు అడగొద్దు, అప్పుడు రవిచారి ఓవర్ కాదు. అంటే అంతమంది ఉన్నారు కదా, రవిచారి మాత్రమే అంత ఓవర్ గా అడగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కూడా శాంతియుతంగా అడుగుతున్నారు, వాళ్ళు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు కదా. అంటే మీరు ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల మీకు ఏమైనా రూపాయి ఎక్కువ ఇస్తున్నారా? ఈ రోజు రవిచారి గట్టిగా మాట్లాడతారు కాబట్టి మాకు డబ్బులు ఇస్తలేరు. ఈ రోజు మేము చిన్న ఏదైనా రోడ్ కోసము ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, మా దగ్గర బండియాల డిపో ఉన్నది, ఆడ రోడ్ ఖరాబ్ అయింది 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి కూడా ఇస్తలేరు. నేను గట్టిగా అడగడం తప్పేమున్నది? అంటే రవిచారి అడుగుతానేమో తప్పు, పక్కడు పోయి ఎవరైనా పోయి బట్లాడి అక్క నాకు ఇయ్య అని చెప్పి పక్కకు జోకుతానేమో తప్పు కాదు. అంటే ప్రజల సమస్యల కోసం రవిచారి అడిగితే మాత్రం తప్పు అని చెప్పి ప్రజలు అనుకుంటే నేను ఏం చేయలేను. కానీ ఈ రోజు నాకు రామ్నగర్ డివిజన్ లో ఏవైతే సమస్యల్లో అవి తీరేదాకా నేను గట్టిగానే పోరాడతాను. సో దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా ఇంకొక 30-40% అట్లే మిగిలి ఉన్నాయి అని చెప్పేసి ఒక టాక్. అంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీట్ల అంటే లైట్స్ విషయంలో కావచ్చు, తర్వాత కొన్ని సమస్యలు కూడా రోడ్ల విషయంలో అక్కడెక్కడ అట్లే ఉన్నాయి. మరి అవి ఎందుకు నెరవేర్చలేకపోయారు? కేవలం అధికారంలో లేకనా, మీ తప్పిదమా? ఈరోజు రవిచారి వచ్చిన తర్వాతనే ఈరోజు సుందరయ్య పార్కులో 83 లక్షలతోనే డెవలప్మెంట్ అయింది పార్కు. దాని పక్కన ఎప్పుడు వర్షాలు పడితే మొత్తం కూడా ఎల్ఐజీ ఉంటుంది పక్కనే, అక్కడ అన్ని కూడా నిండిపోవడం జరుగుతుంది. మొన్న కూడా ఎస్ఎన్డిపి వాళ్ళతో మాట్లాడి 1,60,00,000 ఈరోజు బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని ఇప్పుడు కూడా మీరు మాతో రండి, ఈరోజు పనులు అక్కడ నడుస్తున్నాయి. ఈరోజు దయార్ మార్కెట్ అని చెప్పి మా రామ్నగర్లో పాత ఆఫీస్ ఉండే, నా దయార్ మార్కెట్లో అదే ఆఫీస్ ఉంటే ఎప్పుడు కూడా డ్రైనేజ్ కారుతుండే, అక్కడ డ్రైనేజ్ పొంగకుండా కొత్త డ్రైనేజ్ లైన్లు, రోడ్లు. ఈరోజు పవిత్ర నగర్ అయితే ఏమున్నది, హరినగర్ అయితే ఏమున్నది, చాలగడ్డ అయితే ఏమున్నది. ఈరోజు ఫైర్ స్టేషన్ కాడ వెళ్ళి చూడండి, ఒకప్పుడు ఫైర్ స్టేషన్ కాడికి ఎవరైనా పబ్లిక్ రావాలంటే ఎప్పుడు చూసినా మురికిలకే నడవాల్సి వస్తుండే. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఫైర్ స్టేషన్ గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని మనం తీర్చినాం. మాక్సిమం 90% సమస్యలు అన్ని కూడా తీరినాయి. ఇంకొక 10% ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా రోజుకింత ఒకటి ప్రజలల్లో రోడ్లల్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. అది మనం తీరడానికి తప్పదు, పని చేయక తప్పదు. లేకుంటే అన్ని పనులు కావడము ఈరోజు అమెరికా వల్ల కాదు, లండన్ వల్ల కాదు, ఎక్కడ కూడా కాదు. ఈరోజు ఇది గ్రేటర్ హైదరాబాదు. ఈరోజు ప్రజలలో అవగాహన రావాలా, ఎక్కడ చెత్త వేయాలి, ఎక్కడ మట్టి కుప్పలు వేయాలి, ఇల్లు కూడా ఒకటే మట్టి ఆనే పడేస్తారు. కాబట్టి ఆ మట్టి రోడ్ల మీద ఉండి గుంతలు పడి అవన్నీ కామన్. అవి ఏమైపోతాయి, అది ప్రజలల్లో రావాల్సిన లోపల నుంచి రావాలా, మనం చేసే చైతన్యం రావాలా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, చెత్తలు కూడా రాత్రిలో కూడా మనలో ఎవరైనా తాగుతారు, తింటాడు, ఆయన చెత్త పడిపోతాం. అదేమైతే కుక్కలు తీసుకొస్తాయి, ఆ రోడ్డు మీద తీసుకొచ్చి ఇంతకుముందుకు ఏమో మనకు అవి ఇస్తుండే బాక్స్, ఆ బాక్స్ లో పోయి వేస్తుండే, ఏవైతే ఉంటుండో డస్ట్బిన్ పెద్దది దాంట్లో వేస్తుండే. ఇప్పుడు అవి లేవు. లేని వాళ్ళు ఏమైపోతారు, రాత్రి పూట మన వాళ్ళే ఉన్నారు, ఒక 5-6 మంది కలిసి తాగుతారు, తింటారు, చేస్తారు, ఎన్నో రోడ్ల మీద కూర్చొని తాగుతారు. ఆ చెత్త వేయడం పడేస్తారు. ఆడ పోయి మంచిగా డస్ట్బిన్ లో వేసేటట్టున్నాడా, ఆడ ఎన్నో రోడ్డు మీద పడేస్తాడు. ఆ రోడ్డు మీద ఏమైపోతే కుక్కలు అవి ఉంటాయి, ఆ కుక్కలు గుంజుకొచ్చి రోడ్డు మీద అది కామన్ అయిపోయింది. అవన్నీ కూడా ప్రజలకు అవగాహన రావాలి, ఎక్కడ వేయాలి ఏందనేది డస్ట్బిన్లు ఉంటాయి. అప్పుడు ఇంతకుముందుకు వేస్తున్నట్టు వేస్తే ఇవన్నీ ఉంటాయి. కంపల్సరీ ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని తీసినా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనమే ఇల్లే ఉన్నది, మన ఇంట్లో మనం ఇల్లు ఊపుతాం, ఊకిన తర్వాత చెత్త ఎంత తీయాలో అంత తీస్తాం, తర్వాత కడిగిన తర్వాత దేంట్లోకి ఊపుతాము,
మోరీలో పోతుంది. అవును. ఆ మోరీలో చెత్త అయితే నిండుతుంది కదా. ఒక్క బిల్డింగ్ లా 10 ఫ్లోర్లు ఉంటాయి, 5 ఫ్లోర్లు ఉంటాయి, 5 ఫ్లాట్లు ఉంటాయి, 20 ఫ్లాట్లు ఉంటాయి. ఆ ఫ్లాట్ల చెత్త అంతా ఒక కుప్ప అవుతుంది. Okay. అది ఎలా పోతుంది? డ్రైనేజ్ లో పోతుంది. ఆ డ్రైనేజ్ అయితే నిండాలా వద్దా? అవును. అట్లా ఎన్ని ఇళ్ళు లేవు, ఆ చెత్త అంతా ఎరిగిపోవాలా, ఆడికే పోతుంది. ఓకే. వారానికి ఒకసారి ఈ రోజు ఆ వ్యవస్థ ఏదైతే వాటర్ వర్క్స్ కానీ డ్రైనేజ్ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు 1 వీక్ ఒకసారి క్లీనింగ్ చేస్తే, డీసిడ్లింగ్ చేస్తే ఈ సమస్య రాదు. నువ్వు ఎంత కొత్త లైన్ అయ్యి నువ్వు క్లీన్ చేయకపోతే నిండిపోయింది అనుకో, మన కామన్ ఇంట్లో కూడా అంతే. ఓకే. మన కింద సరిగ్గా ఫుల్ అయింది అనుకో, మీద నిలుతుందా? మీద ఎందుకు నిలుతుంది, కింద ఎందుకు నిలుతుంది అంటే ఈ చెత్త అంతా ఆడికి వస్తుంది. ఈ చెత్త తీయకపోతే ఇంకో దగ్గర పోతుంది, ఇంకో దగ్గర కూడా అదే పరిస్థితి. అంతేగాని కామన్ గా పరిస్థితులు మారవు. మొత్తం పని చేస్తా ఉంటే మారుతాయి. అయితే మీ హయాంలో దాదాపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంవత్సరం అయిపోయింది. సో ఏది బెటర్ అనిపించింది మీకు? బీఆర్ఎస్ బెటర్ అనిపించిందా, కాంగ్రెస్ బెటర్ అనిపించిందా? ఇద్దరు కూడా అంతే, దొందే. ఈరోజు అప్పుడు వచ్చిన టిఆర్ఎస్ ఏముంది, ఉన్న డబ్బులన్నీ జిహెచ్ఎంసీకి అప్పుడు 4,500 మేము కోట్లు అప్పుడు కేటీఆర్ గారు మినిస్టర్ ఉండే కదా అప్పుడు. కేటీఆర్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం ఆయన ఉన్నాడు. బడ్జెట్ అయితే ఇయ్యాలి కదా ఒక డబ్బు. ఒక పబ్లిక్ కనీసము జిహెచ్ఎంసీకి ఒక 5,000 కోట్లు పెద్ద ఏం కాదు గవర్నమెంట్ ఇవ్వడానికి. స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు కలుసుకుంటే 5,000 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ రోజు వాళ్ళు ఉన్న డబ్బులు జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మొత్తం ఊర్లల్లో అక్కడ రోడ్లల్లో దానికి వాడుకుంటున్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ ట్యాక్స్ కట్టిన డబ్బులు వాళ్ళు అదే అంటారు, మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకు ఎందుకు సమస్యలు ఉంటున్నాయి. ఈరోజు కాంట్రాక్టర్ల డబ్బులే లేవు. 1,250 కోట్లు కాంట్రాక్టర్కి రావాలా. 1,250 కోట్లు కాంట్రాక్టర్ రావాలంటే దగ్గర 1,250 నుంచి 1,400 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో. ఆ కాంట్రాక్టర్ల కింద 12,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే దగ్గర జనాభా ఇంతమందికి ఈరోజు అన్నం లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు మళ్ళీ వాళ్ళ డబ్బులే మళ్ళీ ఇంట్రెస్ట్కి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎలా జిహెచ్ఎంసీలో పోయి అప్లికేషన్ పెట్టుకొని నాకు హెల్త్ బాగాలేదు అంటే ఆ డబ్బులు ఇస్తున్నారు. అట్లా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకే ఇస్తారు. కానీ నిజంగా ఎవరికి కూడా డబ్బులు లేవు. ఈరోజు చూడండి, రాత్రి కూడా మీరు ఒక్కసారి తిరగండి గ్రేటర్ హైదరాబాద్, ఎక్కడ చూస్తే చీకటి మయమైపోయింది. గత 6 నెలల నుంచి జిహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం లేదు. దాని కింద ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరు కూడా పనిచేస్తలేరు. నువ్వు ఎవరికి ఫోన్ చేయి అన్న, నాకు జీతం రాదు, నేను ఏం చేయాలన్నా, నా ఇంట్లో పిల్లలు ఎట్లా బతకాలి, నాకు వచ్చే 15,000 జీతంలల్లా నా పిల్లలు అందరూ బతకాలి. ఇప్పుడు నాకు ఈ జీతం ఇవ్వకపోతే నేను వేరే దగ్గర పని చేసుకోవాలి కాబట్టి వేరే దగ్గర పోతున్నాం అన్న, మేము పని చేస్తలేమని డైరెక్ట్ చెప్తున్నారు. మీరు పైన వాళ్ళకి చెప్పుకుంటారా, ఎవరికి చెప్పుకుంటారా, మీ ఇష్టం అంటున్నారు. మేము కౌన్సిల్ లో కూడా మాట్లాడినాం మొన్న. కౌన్సిల్ లో మాట్లాడితే కూడా దానిలో వాళ్ళది ఏప్రిల్ లోపల అయిపోతుంది, దాని తర్వాత నేను ఆలోచన చేస్తామని చెప్పేసి ఇల్లంబెర్తి గారు కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరిగింది డైరెక్ట్ దాంట్లోనే. అడిగినాం స్ట్రీట్ లైట్ చాలా ఘోరంగా ఉన్నాయి, ఈరోజు స్ట్రీట్ లైట్ పరిస్థితి చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు నైట్లప్పుడు జాబ్కి ఐటీ జాబ్లు చేసుకునే వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు గలీలో తిరగాలని రాత్రి కూడా చీకటి ఎట్లా పోతారు, కుక్కతో ఒక దొక్కుతురా, మంచి ఉంటుండా, పక్కన ఎవడన్నా దొంగుండా లంగుండా అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. చిమ్మ చీకటి ఎక్కడ పోయినా పరిస్థితి అదే కూడా. ఏమనంటే మొన్న 50 లైట్లు కొత్త ఇచ్చినారు. కొత్త లైట్లు దేనికి ఇచ్చినారు? ఎక్కడైతే లేవో ఆడ పెట్టమన్నారు. కానీ పాత లైట్లు ఉన్న కాడ కాదు. పాత లైట్ పనిచేస్తామే అనుకో, రిపేరింగ్ లేదు. ఓన్లీ కొత్త లైట్లు ఎక్కడైతే అవసరం పడితే పెట్టమని 50 లైట్లు ఇచ్చారు. ఇంత పెద్ద రామ్నగర్ డివిజన్లో 70,000 ప్రజలు ఉంటే దగ్గర నాకు తెలిసిన మటుకు ఒక 2,000 3,000 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకు నువ్వు ఇచ్చే 50 లైట్లు దేనికి సరిపోతాయి? అయితే రవి అన్న, చాలా మంది బీజేపీ వాళ్ళు ఎవరు యాక్చువల్ గా పార్టీ మారని ఒకటి గట్టి సిద్ధాంతం ఉంటుంది. అట్లాంటిది మొన్న రీసెంట్ గా కొంతమంది సీనియర్ నాయకులు కూడా పార్టీ మారడం అనేది జరిగింది, కార్పొరేటర్లు కూడా. సో మీకు కూడా ఆఫర్ వచ్చిందని చెప్పేసి విన్నాం, నిజమేనా? ఇప్పుడు ప్రజలల్లా ఎట్లుంటది, మనకు కార్పొరేటర్ వెనుకబడ్డాము, పబ్లిక్ చాలా మంది అందరు అమ్ముడు పోతారేమో అనుకోని అందరు ఆశ అడుగుతారు. కానీ భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం ఎవరైతే నిజాయితీగా పనిచేసే కార్యకర్త కానీ, ఎవరైనా కార్పొరేటరే కానీ, నేను ఇప్పుడు కార్పొరేటర్ అయినా ఒక కార్యకర్త లాగానే, ఒక కార్యకర్త కానీ అమ్ముడు ఓడు కొన్ని లక్షల రూపాయలు అమ్ముడు ఓడు ఇల్లా ఉండేటోడు వేరే పార్టీలో పోతే కూడా బతకలేడు. వానంతలో వాడే కుమిలి చచ్చిపోవాలి అంతే. రాజకీయం ఏమంటారు అంటే మర్డర్లు ఉంటాయి, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయంలో చంపుళ్ళు ఉంటాయి, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే కాదు, మీరు అధికార పార్టీలోకి వెళ్తే ఇంకా ఫండ్స్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇంకా డెవలప్ చేయొచ్చు కదా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏడవైనా కొట్లాడి ఫండ్స్ తెచ్చుకునేది భారతీయ జనతా పార్టీ. మీరు కౌన్సిల్ వెళ్ళి చూడండి, ప్రజల సమస్యల కోసం కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. కొట్లాడే దమ్ము బీజేపీకి ఉంది కాబట్టి మేము డబ్బులకు అమ్ముడుపోము,
మేము కొట్లాడి డబ్బులు తెచ్చుకునే దమ్ము మాకున్నది ఓకే. కాబట్టి మేము తెచ్చుకుంటాం. మరి అట్లాంటప్పుడు ఎందుకని ఎమ్మెల్యేలు గెలవలేకపోతున్నారు హైదరాబాద్ లో? ఒకప్పుడు బీజేపీకి అంత గ్రౌండ్ ఉన్నప్పుడు ఎందుకు ముషిరాబాద్ లో కావచ్చు చుట్టుపక్కల ఎందుకు గెలవలేకపోతున్నారు? మీరు ఒకసారి చూడండి, ఓకే. ఇప్పుడు గెలవడం ఇంపార్టెంట్ కాదు, ప్రజలల్లా భారతీయ జనతా పార్టీ అంటే అభిమానం ఎంత పెరిగింది, ఓట్ బ్యాంక్ ఎంత పెరిగింది అనేది మీరు ఒకసారి లెక్కలు తీయండి. 30 to 40% అంటే పర్సంటేజ్ బట్టే ఓడిపోయినాయి ఇవన్నీ. ఒక 10%, 5% బట్టి ఓట్లతో పోయినాయి అంతే. అల్లా కూడా ఏంటంటే మేము డబ్బులు వంచాం కాబట్టి. ఓకే. భారతీయ జనతా పార్టీ డబ్బులు వంచదు, ధర్మం కోసం, దేశం కోసం, ప్రజల సమస్యల కోసం కొట్లాడతారు కాబట్టి మేము డబ్బులు వంచము. ఒక్క రూపాయి వంచకుండా దాకా వచ్చినాం. వీళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడితేనే ఈ పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఈరోజు సీఎం కంపల్సరీ తెలంగాణ 100% అవుతుంది. ఈరోజు చూస్తున్నాము, ఈరోజు బీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది, ఉన్న లక్షల కోట్లు వాళ్ళ ఇళ్ళకి వేసుకున్నది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, హామీలు ఇస్తా అది ఇస్తా. నీకు తెలుసు ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, నాకు డబ్బులు లేవు అన్ని ఆయన తీసుకోవాలి అంటుండు. నీకు తెలియదు ఆయన దొంగని నువ్వు చెప్తున్నావు. నీకు దొంగ అని తెలిసినాక నువ్వు హామీలు ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఎక్కడికైనా వస్తాయి అనుకుంటున్నావు డబ్బులు? నీకు డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ డబ్బులు లేనిది నువ్వు సీఎం ఎందుకైనావు? నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ప్రజల సమస్యలు తీర్చాలి. దాన్ని మళ్ళీ నువ్వు ఏం చేయాలా, ఎక్కడికైనా మనకి రెవెన్యూ వస్తుందో దానిపైన ఆలోచన. నువ్వు మళ్ళీ హైడ్రాని పెట్టినావు. హైడ్రా వల్ల ఏమైపోయి రియల్ ఎస్టేట్ బంద్ అయిపోయింది. హైడ్రా నువ్వు పెట్టినావు, మేము దానికి అంగీకరిస్తున్నాం, మంచి పనే. కానీ ఈరోజు పేద ప్రజలందరికీ కూడా ఒక డబ్బులు ఇచ్చేది లేదు. ఇల్లులకి ఒక్కొక్కరి లక్షల రూపాయలు ఇల్లు పోతే డబుల్ బెడ్రూమ్, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుంది? వాళ్ళకు 50 గజాలు అలా ఉన్నప్పుడు 4 అంతస్తులు కట్టుకొని 4 ఫ్యామిలీలు ఉంటుండే. ఆ 4 ఫ్యామిలీకి న్యాయం జరుగుతలేదు. నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే ఆ 4 ఫ్యామిలీలు 4 గదులలో ఒక్కొక్క ఫ్యామిలీ 4 పోర్షన్లల్లా ఫ్యామిలీ ఉంటుండే. అట్లా ఉండేది. ఇచ్చిన నువ్వు డబుల్ బెడ్రూమ్ 2 బెడ్రూమ్లల్లా ఈ 4 ఫ్యామిలీ ఏడవనుకుంటది, ఏడవేస్తుంది. ఒకడేమో అంటాడు మీ అత్తమ్మ వస్తే ఏడవనుకోవాలి, నీ కోడలు వస్తే ఏడవనుకోవాలి, మీ బొమ్మడితో వస్తే ఏడవనుకోవాలి ఒకడు అంటాడు. ఇప్పుడు వచ్చేటోడు ఏమంటాడు, నా డబ్బులు లేవు మీరు ఏడవనుకోకూడదు, ఇల్లులు కొడతారు ఒడివే వండుకోరి అంటుంటారు. అంటే ప్రభుత్వాలు కొత్త ఎన్ని వచ్చినా గానీ ప్రజల సమస్యలు పనిచేస్తారు. అంటే భారతీయ జనతా పార్టీ వస్తే వీళ్ళందరి జీవితాలు మారిపోతుంది, వీళ్ళందరికీ న్యాయం జరుగుతాయి అనుకోవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలలో ఉందో మనకు తెలుసు, అక్కడ ఎట్లెట్ల పరిస్థితి ఉందో తెలుసు. ఈరోజు లక్షల ఇల్లులు 3-4 లక్షల ఇల్లులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి ఇచ్చినాయి. ఈరోజు ఏవైతే మన తెలంగాణకి ఇచ్చిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఇల్లుల కోసము ఆవాస్ యోజన కింద, ఆ డబ్బులు ఏమైనాయి? అవి కూడా నువ్వు గరీబోనికి ఇల్లుల కోసం వాడతలేవు. ఆ డబ్బులు తీసుకొని కూడా నువ్వు రోడ్లకో దేనికో, నేను డబ్బులు లేవు కాబట్టి జిహెచ్ఎంసీకో దేనికో వాడుతున్నారు. ఈరోజు ఇల్లులు కట్టి కోసం అని చెప్పేసి ఈరోజు బాత్రూమ్ల కోసం కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాష్రూమ్లు, ఎందుకంటే ఒక చెల్లె కానీ అక్క కానీ రోడ్ల మీద వాష్రూమ్లకు ఇబ్బంది కావద్దని చెప్పి ఈరోజు ఎన్నో బాత్రూమ్లకు కూడా డబ్బులు ఇచ్చి కట్టుకోమని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఆ డబ్బులు కూడా స్వచ్ఛ భారత్ కింద ఏవైతే వచ్చినాయో ఆ డబ్బులు ఏమవుతున్నాయి, కొన్ని 1000 కోట్లు ఏం చేస్తున్నారు? ఇవన్నీ కూడా తీసుకొని జోబులలో తప్ప దేనికి పనిచేస్తలేదు. సో రవణ, ఇప్పుడు మనం మామూలుగా చిన్న ప్రోగ్రామ్ పెట్టాలంటేనే ఎన్నో డబ్బులు కావాలి. అట్లాంటిది మీరు బోనాల విషయంలో కావచ్చు, తర్వాత కొన్ని విషయాలలో చాలా గ్రాండ్ గా చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీ ఎంబడి ఎప్పుడు అలా మంచి ఉందా చెడు ఉందా అనేది ఒకరికి న్యాయం అవుతుంది, ఒకటి చెడు అవుతుంది. దాంట్లో నేను మంచిదే చూస్తా. ఓకే. ఎవరైతే పరిశాన్ ఉన్నాడు అన్న, నన్ను కబ్జా చేసుకొని నన్ను పరిశాన్ చేస్తుండన్నా, నాకు ఇబ్బంది అవుతుందన్నా అని వాడు వచ్చి ఏడుస్తాడు చూడు, వానికి నేను హెల్ప్ చేస్తా. హెల్ప్ చేసినప్పుడు ఏంటంటే మాకు వాళ్ళు ఎట్లయినా పార్టీ ఫండో దేనికో దానికన్నా మనకు 4 జెండలు పెట్టి అన్న మాకు ఇబ్బంది ఉందంటే పని చేసినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళే పెట్టిస్తారు. ప్రేమతో, అంతే కదా. భయం గీయం ఏముండదు. భయం దేనికి ఉంటుంది? మేమేమో దొంగలమా లంగలమా? ఈరోజు ప్రజలకు తెలియదా? ప్రజలే నిర్ణయిస్తారు. ఈరోజు కొట్టినంత మాత్రాన ఈరోజు ఎవరు భయపడదలేదు. ఆన్లైన్లో అయిపోయినాయి, వాట్సాప్లో అయిపోయినాయి, అన్నిట్లలో వెళ్ళిపోతావు. ఒక సెకండ్లా నువ్వు ఇట్లా మాట్లాడేసరికి 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. అట్లా ఉంటుంది. ఏమి పోయి కబ్జాలు చేస్తే ఉట్టినే చేస్తారా? ఒకప్పుడు రౌడీ షీటర్లు ఎట్లుంటే ఇప్పుడు రౌడీ షీటర్లు ఉన్నారు. రౌడీ షీటర్లు అంతా దాచుకొని గప్పుకొని అనుకున్నారు ఇళ్ళల్లో. రౌడీజం లేదు, న్యాయమే నీకు పనిచేస్తుంది. ఎప్పటికైనా న్యాయం ధర్మమే. నువ్వు ఏ సమస్య ఉన్నా, నువ్వు ఎవరికైనా గరీబోనికి పరిశాన్ ఉందని పోయినావు అనుకో, నీకు ఆ న్యాయమే నీ ఒక అండగా నిలబడతాడు. అండ్ అన్న, ఇప్పుడు బీసీ కులగణన అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఒక బీసీగా
కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీలకు న్యాయం చేసింది అని చెప్పేసి అనుకోవచ్చా? నాకు తెలిసిన మటుకైతే న్యాయం చేసిందని నేను అనుకోను. ఎందుకంటే గతంలో సర్వే చేస్తే 52-56% ఉన్నటువంటి బీసీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 46% అంటున్నావు. అంటే నువ్వు అల్లా కూడా ఇంకేం చేస్తున్నావు, బీసీలల్లా ఈ ముస్లింలను తీసుకొచ్చి బీసీలు అని చెప్పి ముస్లింలను కూడా కలుపుతున్నావు. ఈరోజు ముస్లిమ్స్ లేకుండానే 56% ఈరోజు హిందువులు ఉండే. ఓకే, హిందూ బీసీలు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళే 56% ఉండే. అట్లా ఉంటుంది ఈరోజు ముస్లిమ్స్లను కూడా మైనార్టీ బీసీలు అని చెప్పి దీంట్లో కలిపి అనే ఈరోజు మొత్తం నిజాయితీకి హిందూ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోసమే జరుగుతున్నది. ఈరోజు బీసీలకు రావు వచ్చేటి ఏవి టికెట్లు కానీ ఏవి కానీ బీసీలకు కాదు వచ్చేది, మైనార్టీ బీసీలకు మొత్తం. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఈరోజు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందంటే ముస్లింది ఓట్ బ్యాంక్ కాబట్టి వాళ్ళది వీళ్ళకే పడాలని చెప్పేసి ఈరోజు మైనార్టీలను బీసీలను చేసి వాళ్ళని బీసీలను తీసుకొచ్చి ఇళ్ళ కలపడం అనేది మోసం అంటున్నారు. కుట్ర జరుగుతుంది, చాలా పెద్ద కుట్ర. కేవలం ఎంఎం కోసం అనుకోవచ్చా? అంతే కదా. ఈరోజు ముస్లింల జనాభా 12% ఉన్న జనాభాని తీసుకొచ్చి ఈ 56 ఉన్న బీసీ హిందువుల జనాభాలో తీసుకొచ్చి నువ్వు కలుపుతున్నావు. నువ్వు 12% ఉన్న ముస్లింల బీసీలు ఎందుకు అవుతారు? వాళ్ళు మైనార్టీస్ అన్నారు. మైనార్టీలు బీసీలకు ఎందుకు వస్తారు? వాళ్ళని బీసీలను తీసుకొచ్చి బీసీలలో ఎందుకు కలుపుతావు? వాళ్ళని కూడా సపరేట్ చేయండి. మైనార్టీ ఆల్రెడీ కోటా వేరే ఉంటుంది, మళ్ళీ బీసీ కోటలో తీసుకొచ్చి వీళ్ళు మైనార్టీలను తీసుకొచ్చి నువ్వు బీసీ కోటలు అని చెప్పి అలా కలపడేంది? ఈరోజు సర్వే ఏడ జరిగింది? వచ్చినావు ఎంతమంది ఉన్నారు ఏమున్నారు నువ్వు కనుక్కున్నావా? ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు చెప్తున్నారు ఎవరన్నా? ఎవరు చెప్పలే. ఈరోజు అప్పటికన్నా ముందేమో కేసీఆర్ సర్వే చేస్తేనేమో 52-54%, మళ్ళీ గవర్నమెంట్ సర్వే చేస్తేనేమో 52-56%. కానీ రేవంత్ రెడ్డి సొంతంగా రెడ్డి కాబట్టి ఆయన సర్వే చేసింది కాబట్టి జనాభా తక్కువ ఉందని 52%, 42% చూపిస్తున్నాం. అంటే ఎంత మోసం ఇది? బీసీలను మోసం చేస్తున్నట్టే. ఈరోజు బీసీలకు ఎక్కడ కూడా న్యాయం కాలేదు. మరి భారతీయ జనతా పార్టీ న్యాయం చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకు చేయదు? ఎట్లా చేస్తుంది? మన నిజాయితీ పార్టీ, ధర్మం పార్టీ. భారతీయ జనతా పార్టీ ఓసీ అగ్రకులాలకి పెద్దపీట వేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు ఆయననే ఉండు కిషన్ రెడ్డి గారు, తర్వాత మీ ఎల్పీ మహేశ్వర్ రెడ్డి గారే ఉన్నారు. తర్వాత ఎక్కడ చూసినా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్నది బలమైన టాక్ అన్న, నా మాట కాదు. సో బలమైన టాక్ అది. రెడ్డి కాంగ్రెస్ అని చెప్పేసి ఏ విధంగా అయితే కాంగ్రెస్ కి బ్రాండ్ ఉందో, ఇది అంటే అగ్రకులాల పార్టీ బీజేపీ అని చెప్పేసి బయట అదొక బ్రాండ్ ఉంది. మరి బీసీలకు న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకోవాలని నేను ఒకటి చెప్తా. అంటే రెడ్డిలకు న్యాయం కావద్దా? రెడ్డిలు కూడా మనం కదా, ఇప్పుడు ఆయన కూడా హిందువే కదా. ఆయనకి అధ్యక్షుడు. ఈ రోజు ప్రధానమంత్రి ఎవరు? బీసీయా కాదా? దేశాన్నే ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి ఎవరు? బీసీ. ఈరోజు బీసీ కులానికి సంబంధించిన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి చిన్న కార్యకర్త, ఒక కార్పొరేటర్ నుంచి వచ్చి ఈరోజు జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి నాయకుడు ఎవరు అని ఉన్నారంటే, ఈరోజు దేశంలో లేనన్ని బాధ్యతలు ఈరోజు ఇచ్చింది ఒక్కరికే, ఒక బీసీ నాయకుడికి, డాక్టర్ కె లక్ష్మణ్ గారు. ఆయనకి లేని బాధ్యతలు అన్నీ ఉన్నాయి. నాకు తెలిసిన దేశంలో అన్ని గానం బాధ్యతలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అంటే, అన్ని పోస్టులు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక డాక్టర్ కె లక్ష్మణ్. అంటే ఎవరి టాలెంట్ బట్టి ఎవరు మనకు పని చేయగలుగుతారు, దేశాన్ని ముందు అభివృద్ధి చేయగలుగుతారు, వాళ్ళందరూ కూడా బాధ్యత ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మంచి స్థాయిలో తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి ఇచ్చినారు, తప్పేం లేదు. ఇప్పుడు అన్ని కూడా బీసీలకు ఇవ్వాలంటే వేరే కులస్తులకు న్యాయం ఎవరు చేయాలి? అందరం హిందువులమే మనం. అలా రెడ్డిలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ ఎవరైనా మా భారతీయ జనతా పార్టీలో ఒకటే ఉంటది, అందరం బీసీలమే, ధర్మం కోసం పనిచేయాల, మనం ఒకటే, మనమంతా హిందువులము, మన హిందువులకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు ఉండాలని చెప్పేది భారతీయ జనతా పార్టీ.